నా డిఎన్ఏ ఎవరిలో ఉంది, నా గుణాలు ఎవరిలో ఉన్నాయి, ఈ బిడ్డలో ఉన్నాయి. కాబట్టి ఈ బిడ్డ నా బిడ్డే వెంట పెట్టుకుంటాడు. హల్లెలూయా. నువ్వు క్రీస్తును ధరించుకోలేదు, నీలో ఏముంది? పాపం ఉంది. పాపములకు జనకుడు ఎవరు? సో ఇప్పుడు నీ గుణాలు ఏది, నీ పోలికేది, నీ జీన్స్ ఏది? చెప్పవా? ఒప్పుకోవా? ఆ రోజు ఒప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాడు ఆడుతున్నాడు, ఆ మావుడు గట్టికి చెప్పాడు. హల్లెలూయా. ఏడున్నాడు? పాతాళంలో ఉంటాడు, అగ్నిగంధకంలో ఉంటాడు. రేపు వాడితో పాటు వాడి డిఎన్ఏ, వాడి గుణాలు, వాడి బుద్ధులు కలిగిన నీవు కూడా అక్కడే. హల్లెలూయా. అందుకే అన్నాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది ఇచ్చలు మీరు నెరవేర్చుకుంటున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనసు పొందడానికి, క్రీస్తును ధరించుకోవడానికి పాపమును, లోకమును, శరీరమును అభ్యంతరంగా అడ్డుగా పెట్టుకుంటున్న వారులారా, ఈ సంగతి మీరు గ్రహించారా? బాప్తిసములకు దూరంగా ఉంటున్న వారులారా, క్రీస్తును ధరించుకున్నట్టుకు అయిష్టత కలిగిన వాళ్ళారా, శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి పార్కులాడి పరుగులెత్తే వాళ్ళారా, కామమును, క్రోధమును, కోపమును, మాటలను ఇదిగో ముందు పెట్టుకుంటున్న వాళ్ళారా, ఆలోచన చేసుకున్నది. మీరు ఏం చేస్తున్నారో ఆలోచన చేసుకోండి. క్రీస్తును ధరించుకోలేక వీటిని ముందు పెట్టుకున్న వారు సాతాను గుణ లక్షణాలు పెట్టుకుంటారు, సాతాను యొక్క ఆ డిఎన్ఏ పెట్టుకుంటారు, ఆ బుద్ధులు పెట్టుకుంటారు. వాళ్ళే క్రీస్తును ధరించుకోకపోతే క్రీస్తు వారు కాదు. మీరు క్రీస్తు వారు కాకపోతే తండ్రి వారు కాదు. ఆయన రాజ్యములో మీకు ఎలాంటి స్థానమో లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నా మీరు ఆలోచన చేయండి. మనం ఏం ధరించుకోవాలి? క్రీస్తును ధరించుకోవాలి. క్రీస్తును ధరించుకుంటే, ఆయన నీలో ఉంటే ఆయన జీవము నీలో ఉంటుంది, ఆయన సమాధానము నీలో ఉంటుంది, ఆయన శక్తి నీలో ఉంటుంది, ఆయన స్వస్థత నీలో ఉంటుంది, ఆయన మహిమ నీలో ఉంటుంది, ఆయన ఐశ్వర్యం నీలో ఉంటుంది. హల్లెలూయా. క్రీస్తు యేసు కలిగింది మీలో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అంటారు, ప్రభువా నేను ఇప్పుడే బాప్తిసం తీసుకోలేదు కానీ, ప్రభువా నేను ఇంకా కొన్ని చెయ్యాలే కానీ నువ్వు మాత్రం నీ ఆశీర్వాదాలు నాలో పెట్టేయాలి. కుదిరిందండి? కుదిరిందా? హల్లెలూయా. వీళ్ళకేమో లోకం కావాలి, శరీరం కావాలి, దాని కోరికలు, దాని ఆశలు కావాలి. ఏమండి? దేవుడి దగ్గర మాత్రమేమో దేవుడు అవి చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు నీలో ఎవరైనా శత్రువుగా ఉండేదని అడిగేదా? దానికి నేను అవసరం లేదు కానీ నా వస్తువు కావాలా, నేనేమి చెప్తాను అంటావా? అంటావా? హల్లెలూయా. అంటం కాదు, గట్టిగా అంటారు. హల్లెలూయా. అంటం కాదు, ఎట్లా అంటారండి? గట్టిగా, మొండి పట్టుగా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి దూరంగా ఉంటూ లోకాన్ని కోరుకుంటూ దేవుని ఆశీర్వాదాలు కోరుకుంటూ హల్లెలూయా. ఇప్పుడు లక్కీని ఎగిరి గంతెచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులున్నాయా? హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తుని మీరు ధరించుకుంటే క్రీస్తు యొక్క కృపను ధరించుకుంటారు. హల్లెలూయా. ఏమండి? రాళ్లతో కొట్టబడిన స్త్రీ నీతిమంతురాలుగా మార్చబడింది. రాళ్లతో కొట్టబడిన స్త్రీ ఏమైందండి? నీతిమంతురాలుగా మార్చబడింది. పాపాత్మరాలు, కానీ ఇప్పుడు ఏమైందండి? పరిశుద్ధరాలు. సమరయ స్త్రీ అనే, కానీ ఇప్పుడు ఏమైందండి? స్వార్థికురాలు. హల్లెలూయా.
హల్లెలూయా. రక్తస్రావ రోగంతో బాధపడుతున్నామే, కానీ ఇప్పుడేమైంది? ఏమండి? స్వస్థతలో జీవాన్ని చూసి ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళు, క్రీస్తును ధరించుకున్న వాళ్ళు, క్రీస్తు కృపను పొందుకుంటారు. దొంగ అడిగాడు, అయ్యా నీ రాజ్యంలో నాకు చూసి. ఆయన అన్నాడు, పరదేశీలో నా పడుతున్నాడు. హల్లెలూయా. కుష్ఠరోగులు వచ్చి అడిగారు, అయ్యా మమ్మల్ని శుద్ధిగా చేయి. ఆ శుద్ధత వారికి కలిగింది. క్రీస్తును ఒప్పుకొని అడిగారు. ఈ రోజు క్రీస్తును ఒప్పుకుంటున్నావా? క్రీస్తును అంగీకరిస్తున్నావా? నా ప్రియ దేవుని మీద ఆలోచన. ఈరోజు త్వరగా ముగించాలి కాబట్టి నేను ముగిస్తున్నాను. క్రీస్తును ధరించుకున్నట్టు ఈ వాక్యం ఇన్ని కూడా ఇంకా నీలో అభ్యంతరాలు ఉన్నాయా? ఇంకను నీవు కఠినంగానే మూర్ఖంగానే ఉంటావా? నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తుని మీరు ధరించుకోండి. మీలో క్రీస్తు ఉన్నాడంటే వాక్యం ఏం చెప్తుందంటే, మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వారి కంటే కూడా గొప్పవాడు. హల్లెలూయా. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వారి కంటే కూడా గొప్పవాడు. గొప్పవాడిని లోపల పెట్టుకొని కూడా దాన్ని కలుగుతున్నాడు. హల్లెలూయా. గొప్పవాడిని లోపల పెట్టుకొని కూడా ఏంటి? లోకానికి దాడుస్తున్నారు, పాపానికి దాడుస్తున్నారు, శరీరానికి దాడుస్తున్నారు. దడవాసన క్రీస్తును ధరించుకోండి, ఆయన గొప్పవాడు. హల్లెలూయా. క్రీస్తును ధరించుకోండి, ఆయన గొప్పవాడు. ఆయన నీలో ఉంటే